సో ఐ థింక్ ఓవరాల్ ఈ మొత్తం సినిమాలో నేను ఉన్న 20 days ఐ థింక్ వీ వర్క్ అండ్ ఎవ్రీ డే ఇట్ వాస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాకేష్కి పర్టికులర్గా ఐ థింక్ రాకేష్ ఒకసారి కథ నరేట్ చేస్తూ ఉన్నాడు. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు అది, అందుకే చెప్తున్నా. తిను వేరే వాళ్ళకి కథ నరేట్ చేస్తున్నాడు. అయితే నేను తను, అంటే ఆ యాక్టర్ పేరు చెప్పలేదు కానీ, నేను తను రెస్టారెంట్లో ఉంటే హీ వాజ్ నరేట్ చేస్తుంటే ఎందుకో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను జనరల్గా ఎప్పుడు నేను చేస్తే బాగుంటుంది, నాకు అలా చాలా తక్కువ ఉంది, అలాంటి దాఖలాలు ఎక్కువ లేవు. బట్ నేను ఆ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ థింక్ ఏ రీజనో నాకు తెలియదు కానీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ వరకు ఈ రోల్ నాకంటే ఎవరు సూట్ అవ్వరు అని, నాకంటే బాగా ఇంకెవరు సూట్ అవ్వరేమో రాకేష్ అన్నాను. అలా అనిపించినప్పుడు కాదు, సూట్ అవ్వరని నేను అన్నాను. అయితే తనేమన్నా అంటే, సార్ యాక్చువల్లీ మేము రాసుకున్నాం సార్, మీరు సెకండో థర్డో లిస్ట్లో అన్నాడు అనమాట. నేను అన్నాను, నేనే అనిపించినప్పుడు కాల్ చేయ రాకేష్, ఎవరో అలా కాదు, నీ మనసులో నేనే అనిపిస్తే కాల్ చేయి, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఐ థింక్ హీ థాట్ అబౌట్ ఇట్ అండ్ హీ కాల్డ్ అండ్ థ్యాంక్స్ రాకేష్, ఇట్ వాజ్ నైస్. సో